ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ జయంతి రెడ్డి గారు. నమస్కారం. ఇన్నేళ్లుగా మా ఈ వృత్తిలోనే ఉన్నారు. ఇన్నేళ్ళు చేశాం కదా చాలు, ఓకే ఐల్ టేక్ అ బ్యాక్ సీట్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించదు. ప్రతి బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకా పోలేదండి. బై గాడ్స్ గ్రేస్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఒకప్పుడు బర్తింగ్ అంటేనే న్యాచురల్ ఉండేది, చాలా మంది సి సెక్షన్ కి ఆప్ట్ అవుతున్నారు. ఎందువల్ల ఆ షిఫ్ట్ వచ్చింది? ప్రెగ్నెన్సీ అనేది ఎలాగైపోయిందంటే ఇది కూడా ఒక డిజీజ్ లాగా పరిగణించడం అనమాట. We are trying to educate the people how to take care of themselves during the pregnancy. ఒక క్రోసాన్ మ్యామ్ ఈజీగా తినేస్తాం, దాని మీద బటర్ రాసి మళ్ళీ ఒక వడ తీసుకుంటే 99 క్యాలరీస్. మన వాళ్ళు ఏం చేస్తారు, టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని ఒత్తి 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 మెడికల్ కాలేజ్ లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్. అందరు పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతారు. ఏందబ్బా ఈరోజు బాండం మేడం ఆయిల్ తీసేయాలని. ఐ యూస్ టు లైక్ ఆర్ట్. సో నేను చేయలేదని చెప్పేసి కొన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంతే. నాగశ్విన్ గారిని చూసినప్పుడు వాట్ డిడ్ యూ అప్రిషియేట్ ద మోస్ట్? ఈ సినిమాలు అన్నిట్లో కల్కి, మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవడే సుబ్రహ్మణ్యం. కోడలు వచ్చాక కూడా మీకు లైఫ్ మనం చూసాను కదా నేను ఫంక్షన్. వాట్ కైండ్ ఆఫ్ బాండ్ డు యు షేర్ మ్యామ్ విత్ ప్రియాంక? I have a beautiful body, Priyanka. She takes great care of me. సో ఫస్ట్ ఐడ్ లైక్ టు స్టార్ట్ బై సేయింగ్, ఇంత ఫ్రెష్గా ఇప్పుడు టైము మధ్యాహ్నం దాటింది, పొద్దు నుంచి మీరు బిజీగా ఉన్నారు, ఇంత మీరు ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉండడానికి రహస్యం ఏంటంటే? నేను మధ్యలో వెళ్ళి కొంచెం యోగ నిద్ర చేసి వచ్చా. ఓకే. సో ఐ టేక్ అ స్మాల్ బ్రేక్స్ తీసుకుంటాను అనమాట. ఆ టైంలో మళ్ళీ నా బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకొని గో బ్యాక్ టు వర్క్. ఐ బిలీవ్ అండి, మనం ఎంత బిజీగా ఉన్నా ఒక 15 minutes కొంచెం మెడిటేషన్ చేసిన, యోగ నిద్ర చేసిన, ఒక 5 hours మళ్ళీ మనం అదే ఎనర్జీతో బ్యాక్ టు వర్క్ రావచ్చు. సో అది నేను ఆల్మోస్ట్ ఇన్నేళ్ళుగా పాటిస్తున్నాను, ఫాలో అవుతున్నారు మ్యామ్. ఎలా ఉంటుంది మ్యామ్ యువర్ యావరేజ్ డే? డెలివరీసా లేక కన్సల్టేషన్సా అన్ని మిక్స్ ఆఫ్ ఆల్? హాస్పిటల్ మేనేజ్మెంటా? జేజే హాస్పిటల్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నోటెడ్ హాస్పిటల్స్ ఫర్ ద లాస్ట్ 25 years. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 25 years అయింది అవును ఇది స్టార్ట్ చేసి. మై యావరేజ్ డే స్టార్ట్స్ at 6 o'clock అండి. 6 to 7 నేను మా మదర్ యోగా చేస్తుంటాము. ఓహో. సో మా మాస్టర్ వస్తారు, దెన్ కొంచెం యోగా అండ్ ప్రాణాయామం చేస్తాం. దెన్ బై 7:15కి మా ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అవుతుంది. సో వీ స్టార్ట్ సర్జరీస్. బై 9 అట్లా ఫినిష్ చేసి రౌండ్స్ చేస్తాం. 9 to 10 రౌండ్స్ చేసి బిట్వీన్ ఐ గో హోమ్. మా ఇల్లు పైనే ఉంటుంది. సో దెన్ ఇన్ బిట్వీన్ ఐ గో హోమ్, ఐ గెట్ రెడీ, హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, మళ్ళీ వచ్చి రౌండ్స్ చేసి ఓపీడీ స్టార్ట్ చేస్తాం. 10 to 3 ఓపీడీ ఉంటుంది. మరి 3కి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని 4:30కి బ్యాక్ టు వర్క్. ఆన్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఐ రన్ అ క్లినిక్ ఇక్కడ కావూరి హిల్స్ దగ్గర. శాంక్టమ్ అని ఉందండి, న్యాచురల్ బర్తింగ్ సెంటర్. ఆ న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో వీఆర్ పార్ట్నర్స్ అనమాట. సో నేను మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అక్కడికి వెళ్తుంటాను. దిస్ ఇస్ వన్. బట్ ఆన్ థర్స్డేస్ ఐ టేక్ ఆఫ్ టు గో టు మహబూబ్ నగర్. అక్కడ మీరు మొదలు పెట్టారు యాక్చువల్లీ? యా. సో మహబూబ్ నగర్లో ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఐ గో దేర్ యాజ్ అ విజిటింగ్ ప్రొఫెసర్. అక్కడ వెళ్ళేసి టీచింగ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అది కూడా 25 years నుంచి చేస్తాను. ఇన్నేళ్ళుగా మ్యామ్ ఈ వృత్తిలోనే ఉన్నారు. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్ కదా. సో హౌ డు యూ ఫైండ్ దట్ ప్యాషన్ కంటిన్యూయింగ్? అంటే ఎక్కడో అక్కడ అందరికీ ఓకే ఇన్నేళ్ళు చేశాం కదా చాలు, ఓకే ఐల్ టేక్ అ బ్యాక్ సీట్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించదు. యాక్చువల్లీ ఇప్పటికి కూడా ప్రతి బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకా పోలేదండి. అవునా? వెన్ యూ సీ ద బేబీ పుట్టిన వెంటనే ఏడవడం, తర్వాత వెన్ బేబీ స్టార్ట్స్ ఫీడింగ్, వి బిలీవ్ ఇన్ ఇమీడియట్లీ బాండింగ్ విత్ ద మదర్, అవన్నీ చేస్తాం కనుక. అండ్ ఆ థ్రిల్ అనేది బై గాడ్స్ గ్రేస్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఐ థింక్ ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ లైక్ దట్. అబ్సల్యూట్లీ మ్యామ్. ఐ థింక్ పీపుల్ ఫీల్ సో కేర్డ్ ఫర్, నర్చర్డ్ ఇన్ అండర్ యువర్ కేర్. మనకు అనిపిస్తుందండి ప్రతిదీ ఒక డెలివరీ. నేను ఒకటి అంటాను అనమాట, ఇది నిరంతరం సాగే ప్రవాహం ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఆఫ్ డెలివరీస్. అమ్మ ఈ నెలలో డెలివరీ అవ్వవలసిన పేషెంట్స్ అందరు అయిపోయినారు అనగానే నెక్స్ట్ మంత్కి
రెడీగా ఉంటుంది అనమాట. సో దాట్ అండ్ ఆల్సో ప్రతి కేసు కూడా డిఫరెంట్. మనం అనుకోలేమన్నమాట, అరే ఇది ఇట్లనే ఉంది, ఈ మందులు ఇచ్చేస్తుంది అయిపోతుందని. ఏ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ఎలాగా మారుతుందో ఆ యొక్క పరిస్థితి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. అది ఒక రకమైన అడ్వెంచర్ లాగానే ఉంటుంది అనమాట. విత్ ఎవ్రీ పేషెంట్ మాకు కాన్స్టెంట్గా వీఆర్ ఆన్ ఆ టోస్. సో దట్స్ ద థింగ్ విత్ ఆబ్స్టెట్రిక్ ప్రాక్టీస్. చాలా మంది అన్నమాట నా ఏజ్ వాళ్ళకి దే షిఫ్ట్ ఆఫ్ టు గైనిక్ ప్రాక్టీస్. అవును అవును. గైనిక్ అంటే జస్ట్ యూట్రస్కి సంబంధించిన హిస్టెక్టమీస్, ఇన్ఫర్టిలిటీ అండి, ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ, ఫీటల్ మెడిసిన్ ఇవన్నిటికి షిఫ్ట్ అయిపోయారు. కానీ దేర్ ఫ్యూ పీపుల్ లైక్ యూనో మా కోవకి చెందిన వాళ్ళు, ఐ కాల్ మై సెల్ఫ్ అ జనరలిస్ట్. అంటే జనరల్ మెడిసిన్ లాగా జనరల్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ జనరల్లో ఏంటంటే మేము వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ స్కాన్స్. We can do our laparoscopic surgeries. We can take care of all the patients plus some high risk pregnancies. అంటే మా హాస్పిటల్లో ఏది సపోర్ట్ చేయగలదో, కొన్నిసార్లు సపోజ్ ద పేషెంట్ నీడ్స్ వెంటిలేటరీ కేర్ అండ్ ఆల్, అలాంటి అంత సీరియస్ కేసులు మేము తీసుకోలేము. సో సంవత్సరాలుగా మీరు అందులో డాక్టర్స్ ఫ్యామిలీ, సో ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ గోయింగ్ ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఏరియాని అంటి పెట్టుకున్నారు, ఈ ప్రజలను కూడా వదలలేదు. ఎనీ రీజన్ మ్యామ్ స్పెసిఫిక్ గా? I think it's this, we need that type of setup, not only setup but those type of dedicated people who will think. So ant risk ki mem venture kaaledu. Now my daughter has come into the same profession. So తనకి కూడా సేమ్ నాలాగానే ఆబ్స్టెట్రిక్ ప్యాషన్ ఉన్నది. అంటే డెలివరీస్ చేయాలి, టేకప్ హై రిస్క్ కేసెస్ అని చెప్పేసి తనకి ఆ ప్యాషన్ ఉంది. సో ద నెక్స్ట్ లెవెల్ వీఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ అప్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మ్యామ్ మీరేం తింటారు నార్మల్గా పర్ డే, అంటే ఇన్ యువర్ డే? ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. నేను చెప్పాను కదండి 8 to 9 పక్కా ఐ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. సో ఇడ్లీ, సాంబార్, వడ, ఎనీథింగ్, టూ ఇడ్లీ ఆర్ 2 సాంబార్, 2 పూరి, వాట్ ఎవర్. సో దెన్ ఒకసారి ఓపీ వచ్చేసరి ఇన్ బిట్వీన్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్. ఐ డోంట్ హ్యావ్ టీ, కాఫీస్, ఎనీథింగ్. మళ్ళీ ఓన్లీ ఫర్ లంచ్. అన్నం, కూర, మై రైస్ క్వాంటిటీ ఈస్ వెరీ లెస్. ఇప్పుడు మనం ఒక కేక్ కోసి తీసుకుంటాం ఒక పీస్, అలా కోస్తానమాట రైస్, అన్నం. దట్ మచ్ ఓన్లీ ఐ సర్వ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఓన్లీ వన్స్. ఇది ఇంకొకటి ప్రాబ్లం మన వాళ్ళకి. ఏం చేస్తారు, 2 times వడ్డిస్తారు. ఎక్కడ పోయినా కొసరు. అంటే ఎందుకు 2 సార్లు వడ్డించాలని ఏమైనా రూల్ ఉందా ఏమో నాకు తెలీదు. సో నేను ఇంకొకసారి సపోజ్ మీకు ఇంకా కూరలు మిగిలిపోయింది అనుకోండి, పెరుగులో వేసుకోండి. పెరుగు ఆల్సో ఇస్ అ థింగ్. మళ్ళీ పెరుగులోకి అన్నం ఎందుకు? పెరుగు అలవాటైపోయింది. పెరుగు కూడా ఇస్ అ స్టేపుల్ డైట్. చిన్న పాపలు పాలుతో పెరుగుతో పెద్దగా అవుతారు. అంటే దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంది, మళ్ళీ దాంట్లో అన్నం ఎందుకు? అదే కదా పెరుగన్నం అనేది ఒకట. సరే యూ టేక్ పెరుగన్నం. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ పెరుగన్నం, ఓకే, హ్యావ్ పెరుగన్నం, అంతే, ఓన్లీ హ్యావ్ పెరుగన్నం. దట్ కాన్సెప్ట్ అనేది మనం స్కూల్స్లో నేర్పించాలండి. కరెక్ట్ మ్యామ్, వెరీ ట్రూ మ్యామ్. మనకి స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇదంతా. మన ఇంట్లో వాట్ ఈస్ డైట్, వాట్ ఈస్ న్యూట్రిషన్, ఎంతలో ఎంత ఉంది అనేది చిన్న పిల్లలకి చెప్పేస్తే లైఫ్ లాంగ్ ఇట్టే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. బ్యూటిఫుల్ మ్యామ్, దట్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. న్యూట్రిషన్, హెల్త్, మెన్స్ట్రుయేషన్, రిప్రొడక్టివ్ హెల్త్, ఇవన్నీ మనం స్కూల్స్లో బాగా నూరిపోయాలండి. సో ట్రూ మ్యామ్, వెరీ ట్రూ.